తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సర్వే చేపిస్తున్నాడు. 119 నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఏ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది. ఇప్పుడు రీసెంట్గా ఒక సర్వే వచ్చింది, మూడ్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి. ఆ సర్వేలో 84 సీట్లు బీఆర్ఎస్కి వస్తుందని చెప్పొచ్చింది. కాంగ్రెస్ పార్టీకి 22 సీట్లే, బీజేపీ పార్టీకి 6 సీట్లే, ఎంఐఎంకి 7. ఇది వచ్చినటువంటి రిపోర్ట్. ఆ రిపోర్ట్ రేవంత్ రెడ్డి దృష్టికి పోయింది. రేవంత్ రెడ్డి కూడా రిపోర్ట్ని చూసిరాట. చూసి షాక్ అయిపోయింది. అన్న ఇది నిజమేనా, నిజంగానే వీళ్ళు సర్వే చేసిరా, ఇది రియలా, కేసీఆర్ ఏమైనా సర్వే చేయించిండా, కేసీఆర్కి ఏమైనా పెయిడ్ సర్వేనా, ఇది కాంగ్రెస్కి 23 వచ్చుడైంది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కేవలం 2.5 సంవత్సరాలే అవుతుంది, 2.5 సంవత్సరాలలోనే గింత వ్యతిరేకత వచ్చిందా, గింత నెగిటివిటీ ఉందా, అసలు ఏంది, నిజమా కాదా అని చెప్పి రేవంత్ రెడ్డి రీసర్వే చేస్తున్నాడు. అంటే మళ్ళీ నియోజకవర్గాలలో రేవంత్ రెడ్డి సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి దాదాపు నిన్నట్టుండే ఒక సర్వే చేపిస్తున్నాడు. మొత్తం అన్ని నియోజకవర్గాలలో పరిస్థితి ఎట్లుంది, ఏం కథ, బీఆర్ఎస్కి నిజంగానే 84 వస్తాయా, బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా, జనాలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని నమ్ముతున్నారా, 2023 ఎన్నికలలోనే కేవలం హైదరాబాద్లో బీఆర్ఎస్కు సీట్లు వచ్చినాయి, రూరల్ ప్రాంతాలు మొత్తం కాంగ్రెస్కే ఫేవర్ సీట్లు వచ్చినాయి. మళ్ళీ రూరల్లో ఉన్నటువంటి జనం మళ్ళీ కేసీఆరే కావాలంటుర్రా, రూరల్లో ఉన్నటువంటి జనం మంచో చెడో బీఆర్ఎస్ పార్టీయే కావాలని అంటుర్రా, అసలు ఏంది ఈ సర్వేలు నిజమా అబద్ధమా అనేది రేవంత్ రెడ్డి తెలుసుకోవడానికి రేవంత్ రెడ్డి ఒక సర్వే చేపిస్తున్నాడు.